నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఆంధ్ర మహాసభలు అండి. ఆంధ్ర మహాసభల గురించి చర్చిద్దామండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో ఒక మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు పొందొచ్చండి. అయితే ఆ ఆంధ్ర మహాసభలు ఏందో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, 1930 సంవత్సరంలో జోగిపేట సమావేశం అండి. ఈ జోగిపేట సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి అండి. జోగిపేట సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. రెండో చూడండి, 1931లో దేవరకొండలో జరిగిందండి. రెండవ సమావేశం దేవరకొండలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు అండి. బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించడం జరిగింది. ఇక మూడోది 1934 సంవత్సరంలో ఖమ్మంలో జరిగిందండి. ఆంధ్ర మహాసభ మూడోది ఖమ్మంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది పుల్జాల వెంకటరంగారావు అండి. ఖమ్మంలో జరిగిన దానికి అధ్యక్షత వహించింది పుల్జాల వెంకటరంగారావు అండి. తర్వాత నాలుగోది చూసినట్టయితే 1935 అండి. 1935 సిరిసిల్లాలో జరిగిందండి ఇది. దీనికి అధ్యక్షత వహించింది మాత్రం మాడపాటి హనుమంతరావు అండి. 1935 సిరిసిల్లాలో జరిగింది నాలుగోది. దీనికి అధ్యక్షత వహించింది మాడపాటి హనుమంతరావు అండి. తర్వాత ఐదోది చూడండి, ఐదో ఆంధ్ర మహాసభ 1936లో షాద్నగర్లో జరిగిందండి. షాద్నగర్లో జరిగింది. దీనికి కేవీఆర్ అండి, కొండ వెంకటరంగారెడ్డి అండి, దీనికి అధ్యక్షత వహించడం జరిగిందండి. ఇకపోతే ఏడో చూడండి, 1937 సంవత్సరంలో నిజామాబాద్లో జరిగిన దానికి అధ్యక్షత వహించింది మందముల నరసింగరావు అండి. అయితే ఆరో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే నిజామాబాద్లో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మందముల నరసింగరావు అండి. తర్వాత ఏడవ ఆంధ్ర మహాసభ 1940 సంవత్సరంలో మల్కాపురంలో జరిగిందండి. మల్కాపురంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మందముల రామచంద్రరావు అండి. మందముల రామచంద్రరావు అధ్యక్షత వహించడం జరిగింది. ఇకపోతే ఎనిమిదో చూడండి, ఎనిమిదోది 1941 సంవత్సరంలో చిలుకూరులో జరిగిందండి. 1941 సంవత్సరంలో చిలుకూరులో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి అండి. రావి నారాయణ రెడ్డి చిలుకూరు ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఇది 1941లో జరిగిందండి. ఇకపోతే తొమ్మిదో చూడండి, 9వ ఆంధ్ర మహాసభ 1942 సంవత్సరంలో జరిగిందండి. ఇది ధర్మారంలో జరిగిందండి. ఇది ధర్మారంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే రామకోటేశ్వరరావు అండి. రామకోటేశ్వరరావు ధర్మారంలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడము జరిగింది. పోతే 10వ ఆంధ్ర మహాసభ చూడండి, 1943 సంవత్సరంలో 10వ ఆంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది కొండ వెంకట రంగారెడ్డి అండి. కేవీఆర్ అధ్యక్షత వహించడం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభకు 1943లో కేవీఆర్ అధ్యక్షత వహించడం జరిగిందండి. పోతే 11వ ఆంధ్ర మహాసభ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 11వ ఆంధ్ర మహాసభ ఇది భువనగిరిలో జరిగిందండి. 11వ ఆంధ్ర మహాసభ 1944 సంవత్సరంలో భువనగిరిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి అండి. రావి నారాయణ రెడ్డి 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఇది భువనగిరిలో జరిగిందండి. ఇకపోతే 12వదండి, 1945లో మడికొండలో జరిగిందండి. 12వ ఆంధ్ర మహాసభ 1945 సంవత్సరంలో మడికొండలో జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మందముల నరసింగరావు అండి. మందముల నరసింగరావు అండి. ఇక్కడ 12వ ఆంధ్ర మహాసభలో అతివాదులు మితవాదులు వేరుపడ్డారండి, అంటే డివైడ్ అయిపోయారండి. ఇక్కడ మితవాదులు అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 13వది 1945 సంవత్సరంలో ఖమ్మంలో జరిగిందండి. ఇక్కడ అతివాదులు అధ్యక్షత వహించడం జరిగింది. ఖమ్మంలో జరిగిన దానికి అతివాదులు రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించాడండి. పోతే 14వది 1946 సంవత్సరంలో కందిలో జరిగిందండి. కందిలో జరిగింది. ఇక్కడ మితవాదులు అధ్యక్షత వహించడం జరిగింది. మితవాదులలో అధ్యక్షుడు ఎవరంటే జమలాపురం కేశవరావు అండి. జమలాపురం కేశవరావు కందిలో జరిగిన ఆంధ్ర మహాసభకు 1946లో అధ్యక్షత వహించడం జరిగింది. ఇకపోతే 1946లో కరీంనగర్లో జరిగిందండి. ఇక్కడ అతివాదులేనండి. మళ్ళీ 1946 కరీంనగర్లో జరిగింది. అతివాదులు అధ్యక్షత వహించడం జరిగింది. ఇక్కడ బద్దం ఎల్లారెడ్డి అండి. అధ్యక్షుడు ఎవరంటే బద్దం ఎల్లారెడ్డి అండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ 2-3 రోజుల్లో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి.